ఈరోజు పంచాంగ వివరణలో తిథి, నక్షత్రము, అమృత గడియలు, వర్జము, దుర్ముహూర్తము, రాహుకాలము, సూర్యోదయం ఎప్పుడు, సూర్యాస్తమయం ఎప్పుడు, 12 రాసుల వారికి రాశిఫలాలు ఎలా ఉన్నాయి, దానికి సంబంధించిన పరిహారాలు ఏమిటి అనేది పూర్తిగా తెలుసుకుందాము. దయచేసి స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. అలానే ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈరోజు తేదీ ఏప్రిల్ 18, 2024, శ్రీక్రోధి నామ సంవత్సరము, చైత్రమాసము, ఉత్తరాయణము, వసంత ఋతువు, గురువారము. తిథి దశమి ఏప్రిల్ 18 సాయంత్రము 5:31 వరకు. తరువాత నుంచి ఏకాదశి అనేది ప్రారంభమవుతుంది. నక్షత్రము అశ్లేష నక్షత్రము ఉదయము 7:56 వరకు ఉంది. ఇక సూర్యోదయము ఉదయము 6:01, సూర్యాస్తము సాయంత్రము 6:29, చంద్రోదయము మధ్యాహ్నము 2:11 నుంచి చంద్రాస్తము ఉదయము 3:10. అమృతకాలము ఉదయము 6:09 నుంచి ఉదయము 7:55 వరకు. బ్రహ్మముహూర్తము ఉదయము 4:24 నుంచి ఉదయము 5:12 వరకు. వర్జము రాత్రి 9:26 నుంచి రాత్రి 11:14 వరకు. దుర్ముహూర్తము ఉదయము 10:10 నుంచి 11 వరకు. అలానే మధ్యాహ్నము 3:09 నుంచి 3:59 వరకు. రాహుకాలము మధ్యాహ్నము 1:48 నుంచి మధ్యాహ్నం 3:22 వరకు. ఇక యమగండం విషయానికి వస్తే ఉదయం 6:01 నుంచి ఉదయం 7:35 వరకు. ఈరోజు సూర్యుడు మేషరాశిలో ప్రయాణిస్తాడు. పండుగలు, వ్రతాలు. ఈరోజు ధర్మరాజు దశమి. ఈ ధర్మరాజు దశమి పండుగ అనేది యమధర్మరాజు మానవమూర్తులు అంటే మనల్ని మనం కాపాడుకోవడానికి చేసే పూజ లేదా వ్రతం. ఈ వ్రతం గురించి ఈ వీడియో చివరిలో పూర్తిగా వివరిస్తాను. అలానే పురాతన కాలం నుంచి ఒక కథ అనేది ఉంది. ఆ కథ వింటే చాలా పుణ్యం కలుగుతుంది. దయచేసి స్కిప్ చేయకుండా చివరిలో ఈ కథ కూడా వినండి. వ్రతం చేయలేకపోయినా సరే ఈ కథను పూర్తిగా విన్నట్లయితే ఆ పరమేశ్వరుడి ఆశీస్సులతో మనము యమగండం నుంచి కూడా తప్పించుకోవచ్చు. కథ అనేది ఈ వీడియో చివరిలో వివరించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 12 రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, దానికి సంబంధించిన పరిష్కారాలు ఏంటనేది వివరిస్తాను. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కొట్టి మీ రాశి ఏమిటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈరోజు విష్ణు సన్నిధిలో నెయ్యి దీపం వెలిగించి విష్ణు చాలీసా పఠిస్తే చాలా శుభయోగముగా ఉంటుంది. ఇక 12 రాశుల వారికి సంబంధించిన రాశి ఫలాలు అలానే ఈరోజు చేయాల్సిన పరిష్కారాలు ఏంటో తెలుసుకుందాము. మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, దానికి సంబంధించిన పరిహారాలు ఏమిటో చూద్దాము. మేషరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాల యందు పని ఒత్తిళ్లు అధికం అవుతాయి. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త వహించండి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవటం చాలా మంచిది. కుటుంబం నందు తొందరపాటు నిర్ణయాల వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన అనేది కలుగుతుంది. ఉద్యోగస్తులు విధి నిర్వహణ సక్రమంగా నిర్వహిస్తారు. మేషరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసము గురు దక్షిణామూర్తిని పూజించండి. శనగలు భగవంతునికి నివేదనగా సమర్పిస్తే చాలా శుభయోగముగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, దానికి సంబంధించిన పరిష్కారాలు ఏంటో చూద్దాము. వృషభ రాశి వారు ఈరోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందముగా గడిపే అవకాశం ఎక్కువ ఉంది. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. వృత్తి వ్యాపార పరంగా సత్ఫలితాలు ఉంటాయి. చిన్నపాటి సమస్యలను పరిష్కారం అవుతుంది. విద్యార్థులు కష్టపడవలసిన సమయం ఇది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. వ్యాపారస్తులకు భాగస్వామ్యులకు బాగా కలిసి వస్తుంది. వృషభ రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసము దత్తాత్రేయుణ్ణి పూజించడం మంచిది. గురు చరిత్ర పారాయణం చేస్తే చాలా శుభయోగముగా ఉంటుంది. ఇక మిథున రాశివారు నేటి రాశి ఫలితాల ప్రకారము మిథున రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలు ఉన్నాయి. సమాజం నందు గౌరవ మర్యాదలు పొందుతారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అనేవి చేస్తూ ఉంటారు. కుటుంబం నందు సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. వృత్తి వ్యాపారాలు అన్నీ కూడా లాభదాయకంగా ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు పై అధికారులతో సత్సంబంధాలు పెరుగుతాయి. మిథున రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసము లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీ అష్టకం పఠించటం వల్ల ఈరోజు చాలా శుభయోగముగా ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు మీకు అనుకూలముగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందముగా గడుపుతారు. సమాజమునందు కొన్ని సంఘటనలు ఉత్సాహపరుస్తాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సౌఖ్యం అనేది ఉంది. రావాల్సిన పాత బాకీలు కూడా వసూలు అవుతాయి.
వృత్తి వ్యాపార పరంగా అనుకూల సమయము. కర్కాటక రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసము శ్రీరామ రక్ష స్తోత్రాన్ని పఠించండి. శ్రీరామ నామస్మరణ చేయండి. రామాలయాన్ని దర్శించటం వల్ల ఈరోజు కర్కాటక రాశి వారికి చాలా శుభయోగముగా ఉంటుంది. ఇక సింహరాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. సమాజం నందు ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారం నందు ధనలాభము కలుగుతుంది. బంధువర్గంతో సహాయ సహకారాలు పొందగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూర ప్రయాణం చేయవలసి వస్తుంది. సింహరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసము సూర్య నమస్కారం చేయడం మంచిది. గురు దక్షిణామూర్తిని పూజిస్తే ఈరోజు సింహరాశి వారికి చాలా శుభయోగముగా ఉంటుంది. ఇక కన్యారాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. సమాజమునందు గౌరవ మర్యాదలు నశిస్తాయి. మానసిక ఆందోళనకు గురవుతారు. బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడతాయి. ఉద్యోగం నందు అధికారుల వలన సమస్యలు ఏర్పడతాయి. తలపెట్టిన పనులు సక్రమంగా నిర్వహించలేరు. అనవసరమైన గొడవలు, వాగ్వాదాలకు దూరంగా ఉండటం అనేది చాలా మంచిది. ప్రతి చిన్న విషయంలోనూ భయపడతారు. చేయు పని యందు అలసట, పని ఒత్తిళ్లు అధికమవుతాయి. కన్యా రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసము శంకరాచార్య విరాచిత దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పీఠహార స్తోత్రాన్ని కూడా పఠిస్తే చాలా శుభయోగముగా ఉంటుంది. ఇక తులారాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపార పరంగా ఆటంకాలు ఏర్పడతాయి. ఉద్యోగం నందు పై అధికారులచే ఒత్తిళ్లు ఏర్పడతాయి. పిల్లల పట్ల శ్రద్ధ వహించాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అకారణంగా గొడవలు ఏర్పడవచ్చు. వ్యాపార అభివృద్ధి కోసం ఆలోచన చేస్తారు. మానసిక ఆందోళనకు గురి అవుతారు. ప్రయత్నించిన పనులు వృధా అవుతాయి. తులారాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసము గురు దక్షిణామూర్తిని పూజించండి. శనగలు భగవంతుడికి నివేదనగా సమర్పిస్తే ఈరోజు తులారాశి వారికి చాలా శుభయోగముగా ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగ వ్యాపారం నందు అధిక శ్రమ ఏర్పడుతుంది. ప్రతి పని పట్టుదలతో ధైర్యంగా చేస్తారు. ఉద్యోగమునందు అనుకోని ఆటంకాలు ఏర్పడతాయి. అనవసరమైన ఖర్చులు చేయవలసి ఉంటుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. అనుకున్న సమయానికి డబ్బులు అందక ఇబ్బందులకు గురవుతారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి సమస్యలు ఏర్పడతాయి. రాజకీయ వ్యవహారములు అనుకూలంగా ఉంటాయి. వృశ్చిక రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే దత్తాత్రేయుణ్ణి పూజించండి. ఈరోజు దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించటం వల్ల ఈ వృశ్చిక రాశి వారికి చాలా శుభయోగముగా ఉంటుంది. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు అనుకూలముగా లేవు. కుటుంబ సమస్యలు ఇబ్బంది పెట్టును. బంధుమిత్రులతో అకాలమైన గొడవలు ఏర్పడతాయి. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడి చికాకులు కలిగిస్తాయి. దుష్ట సావాసాలకు చాలా దూరంగా ఉండాలి. వృత్తి వ్యాపారులకు సామాన్యంగానే ఉంటుంది. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు ఉంటాయి. ధనుస్సు రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే ఈరోజు శ్రీరామరక్ష స్తోత్రాన్ని, శ్రీరామ నామస్మరణ చేయటము, అలానే రామాలయాన్ని దర్శించటం వల్ల ఈ ధనుస్సు రాశి వారికి ఈరోజు శుభయోగముగా ఉంటుంది. ఇక మకర రాశి వారికి నేటి రాశి ఫలితాల ఆధారంగా ఈరోజు అనుకూలముగా లేదు. ముఖ్యమైన నిర్ణయాలకు కుటుంబ సభ్యులతో కలిసి తీసుకోవాలి. వ్యాపారం నందు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతారు. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. చెడు సావాసాల వల్ల కష్ట నష్టాలు ఏర్పడతాయి. తలచిన పనులు సరైన ఆలోచన అవగాహన లేకపోవడంతో పనులు మధ్యలోనే నిలిపివేయాల్సి వస్తుంది. ఊహించని రీతిలో ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. మకర రాశి వారు మరింత శుభ ఫలితాల కోసము దత్తాత్రేయుణ్ణి పూజించండి. గురు చరిత్ర పారాయణం చేయటం వల్ల మకర రాశి వారికి ఈరోజు చాలా శుభయోగముగా ఉంటుంది. ఇక కుంభరాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలు అనేవి ఉంటాయి. కుటుంబంతో ఆనందముగా గడుపుతారు. ఇతరుల సేవలకు మీ వంతు సహాయ సహకారాలు అనేవి అందిస్తారు. ప్రతి విషయము జాగ్రత్తగా ఒక క్రమ పద్ధతిలో చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. తలపెట్టిన పనులలో విజయం చేకూరుతుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసము దత్తాత్రేయుడిని పూజించడము, శ్రీ గురు చరిత్ర పఠించడం వల్ల ఈరోజు కుంభరాశి వారికి చాలా శుభయోగముగా ఉంటుంది.
ఇక మీనరాశి వారికి ఈరోజు మీకు అనుకూల వాతావరణం అనేది ఉంది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు చాలా లాభదాయకంగా ఉంటాయి. బంధుమిత్రులతో చిన్నసాటి అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. సమాజమునందు మీ ప్రతిభకు తగిన గౌరవం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని సమస్యలను చాకచక్యంతో పరిష్కరిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అనుకోని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. మీనరాశి వారికి మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీ అష్టకం పఠించటం వల్ల ఈరోజు మీనరాశి వారికి చాలా శుభయోగముగా ఉంటుంది. ఇవి ఈరోజు గురువారానికి సంబంధించిన 12 రాశుల వారి రాశి ఫలితాలు, దానికి సంబంధించిన పరిష్కారాలు. అలానే ఈ వీడియో మొదట్లో చెప్పినట్లుగా ధర్మరాజు దశమి యొక్క కథ యొక్క పూర్తి వివరాలు, పురాణ కథ గురించి చూద్దాము. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. ఈ వ్రతము చేయలేకపోయినా సరే ఈ కథ వింటే చాలా పుణ్యం కలుగుతుంది. అలానే యమధర్మరాజు నుంచి ఏదైనా చిన్న గండాలు ఉంటే కూడా త్వరగా వైదొలుగుతాయి. కాబట్టి ఈ కథను పూర్తిగా వినండి. ఈ ధర్మరాజు దశమి వ్రతాన్ని 10వ రోజు చైత్రమాసము శుక్లపక్షంలో పాటిస్తారు. మరణం యొక్క రహస్యం గురించి తెలుసుకోవడానికి యమ నివాసానికి వెళ్ళిన కథ ఉపనిషత్తులలో యువ నాచికేతుల కథ వినడం చాలా ఆనందంగా ఉంటుంది. నాచికేతుని కథ కఠోపనిషత్తులలో కనిపిస్తుంది. పూర్వము గౌతముని వంశానికి చెందిన వాజశ్రవసుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. అతను ఒకసారి విశ్వజిత్ అనే యాగాన్ని సంకల్పించాడు. అప్పటికే జ్ఞానిగా పేరు పొందినవాడు కాబట్టి వాజశ్రవసుని యాగం గురించి వినగానే జనము తండోపతండాలుగా వచ్చారు. యాగము అద్భుతంగా సాగి నిరాటంకంగా ముగిసింది. ఇక దాన కార్యక్రమాలు మొదలయ్యాయి. వాటిలో భాగంగా వాజశ్రవసుడు ఆరోగ్యంగానూ దృఢంగానూ ఉన్న గోవులను తన వద్దనే ఉంచుకుని వట్టిపోయిన ముసలి ఆవులను, అనారోగ్యంతో బలహీనంగా ఉన్న వాటిని దానం చేయటం మొదలుపెట్టాడు. తండ్రి ప్రవర్తన చూసిన నచికేతునికి బాధ కలిగింది. దానం అంటూ చేస్తే అది అవతలి వానికి ఉపయోగపడేదిగా ఉండాలే కానీ తన దగ్గర ఉన్న వాటిని వదిలించుకునేదిగా ఉండకూడదు కదా అని ఒక సందేహము తనలో మొదలు అయ్యింది. పైగా బాల్య చాపల్యంతో తండ్రి దగ్గరకు వెళ్ళి, ఇలా నీకు పనికిరాని వాటన్నిటినీ దానం చేస్తున్నావు సరే, ఇంతకీ నన్నెవరికి దానం చేస్తావు అని అడగటం మొదలుపెట్టాడు. పిల్లవాడు అదే ప్రశ్నను మాటిమాటికి అడగటంతో తండ్రికి చిర్రెత్తుకొచ్చింది. నిన్ను ఆ యమునికి దానం చేస్తున్నాను పొమ్మన్నాడు. తండ్రి నోట్లో నుంచి అలాంటి మాట వినిపించేసరికి నచికేతుడు చాలా ఆశ్చర్యపోయి బాధపడ్డాడు. తొందరపడి తాను అన్న మాటకు తండ్రి కూడా పశ్చాత్తాపడ్డాడు. ఏదో పొరపాటున అనేశాను, ఊరుకో అన్నాడు తండ్రి. కానీ నచికేతుడు ఊరుకోలేదు. పవిత్రమైన యజ్ఞ సమయంలో, అందులోనూ దానం జరుగుతున్నప్పుడు తండ్రి నుంచి అలాంటి మాట వచ్చిందంటే దానిని నెరవేర్చి తీరాలి అని నచికేతుడు నిర్ణయించుకున్నాడు. పొరపాటున అనేశాను అని తండ్రి ఎంత వారిస్తున్నా వినకుండా ఆ యమునికి తనను తాను అర్పించుకునేందుకు బయలుదేరాడు. యమలోకంలో నచికేతునికి యముని దర్శనం అంత త్వరగా లభించలేదు. జీవకోటి పాపపుణ్యాలు చూసి సమయం వచ్చినప్పుడు వారి ప్రాణాలను హరిస్తూ యముడు తలమునకలుగా ఉన్నాడు. ఎప్పుడో 3 రోజుల తర్వాత నచికేతుడు తన వద్దకు రావటం గమనించాడు యముడు. ఇక యముడు నచికేతుడిని చూసి ఇలా అన్నాడు, ముక్కుపచ్చలారని పసిపిల్లవాడివి, యమలోకంలో నీకు పనేంటి, ఇంటికి పో అని అనేసరికి నచికేతుడు అరవకుండా బెదరకుండా జరిగినదంతా చెప్పి తనను దానంగా స్వీకరించమని యముడిని ప్రార్థించాడు. ఏదో తొందరపాటుగా అన్నంత మాత్రాన నీ ఆయువు తీరకముందే నిన్ను స్వీకరించడం భావ్యం కాదు. నిన్ను నేను స్వీకరించలేను. పైగా నువ్వు నా ద్వారం ముందు 3 రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా గడిపావు కాబట్టి నేనే నీకు 3 వరాలు ఇస్తున్నాను, తీసుకో అన్నాడు. నువ్వు నన్ను దానంగా స్వీకరించలేదు కాబట్టి నా తండ్రి నా మీద కోపగించుకోకుండా నన్ను సంతోషంగా తిరిగి స్వీకరించాలి. అదే నా మొదటి కోరిక అన్నాడు నచికేతుడు. దానిని యముడు తదాస్తు అన్నాడు. ఇక 2వ కోరికగా ఎవరైనా సరే స్వర్గాన్ని చేరుకునేలా ఒక యజ్ఞాన్ని అనుగ్రహించమన్నాడు నచికేతుడు. ఇందులో స్వర్గం అన్న మాటకు ఒక గూఢార్థం ఉంది. స్వర్గంలోనే నభయం కించనాస్తి అంటాడు నచికేతుడు. అంటే నిర్భయమైన స్థితిని ఇక్కడ నచికేతుడు స్వర్గంగా సూచిస్తున్నాడు. దాంతో యముడు నాచికేత యజ్ఞం పేరుతో ఒక యజ్ఞాన్ని ఉపదేశిస్తాడు. ఇక 3వ కోరికగా చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడు అని అడుగుతాడు నచికేతుడు.
తనంతటి వాడు ప్రత్యక్షమై కావాల్సిన కోరికలు కోరుకోమంటే నా తండ్రి నన్ను అభిమానించాలి, భయాన్ని జయించే స్వర్గం కావాలి, మరణ రహస్యం తెలియాలి అంటూ ఆ పిల్లవాడు పరమార్థిక కోరికలను కోరటం యముడికి సైతం కూడా ఆశ్చర్యాన్ని కలిగించాడు. అందుకే నువ్వు చిన్నపిల్లవాడివి, అవన్నీ నీకు చెప్పినా అర్థం కాదు. ఈ జనన మరణాల గురించి దేవతలకే బోలెడన్ని అనుమానాలు ఉన్నాయి. వేరే ఏదన్నా కోరుకో, నీకు ఏం కావాలన్నా వరమిస్తాను అని నచికేతునికి నచ్చచెప్పాడు యముడు. కానీ నచికేతుడు తన పట్టుని విడవలేదు. తనకు తాను ఇస్తే కానీ ఆ మరణ జ్ఞానాన్నే వరంగా ఇవ్వమని కోరుకున్నాడు. నచికేతుని మాటలకు యముడు ముచ్చట పొంది, సరే చెబుతా విను. మీ మానవులు గుడ్డివాళ్లను అనుసరించే గుడ్డివాళ్లలాగా అన్ని భౌతిక సుఖాలలోనే ఉన్నాయనే భ్రమలో ఉంటారు. తమ కోరికలను చంపుకోలేక పునరావృతం అవుతున్న ఆ కోరికలను పూర్తిగా తీర్చుకోలేక మళ్ళీ మళ్ళీ భూలోకంలోనే జన్మిస్తూనే ఉంటారు. నిజానికి ఈ లోకంలో శాశ్వతమైనది ఒక్క ఆత్మ ఒక్కటే. దానిని అశాశ్వతమైన వాటిలో ఎలా పొందగలరు అంటూ ఆత్మతత్వం గురించి సుదీర్ఘంగా వివరిస్తాడు యమధర్మరాజు. ఆ మాటలకు సంతృప్తి చెందిన నచికేతుడు తన ఇంటికి సంతోషంగా తిరుగు ముఖం పడతాడు. ఇది ధర్మరాజ దశమికి సంబంధించిన వ్రతం యొక్క కథ. ఈ వీడియోలో ఈ రోజుకు సంబంధించిన దుర్ముహూర్తము, మంచి ముహూర్తాలు, రాశి ఫలాలు, దానికి సంబంధించిన పరిష్కారాలు కూడా చూశారు కదా. రేపటి రాశి ఫలాలు, దానికి సంబంధించిన పరిష్కారాలతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ ఈ ఛానల్లో చూడవచ్చు. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ రాశి ఏమిటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.